జేఏసీ నాయకులు భాను గారు అదేవిధంగా సాయి కుమార్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. నారాయణ స్కూల్ ప్రిన్సిపల్స్లో కాదు, బయట ఒక రూమ్లో స్కూల్ పుస్తకాలు పెట్టి అమ్ముతున్నారని చెప్పేసి. అది నేను అందుబాటులో లేను, వికారాబాద్ లేట్ అవర్స్ రావడం జరిగింది కాబట్టి నేను రాలేకపోయినాము. అదేవిధంగా రాత్రి కూడా మరి డిఓ కూడా ఫోన్ చేయడం జరిగింది. వీళ్ళు నాకు నైట్ 9:30 10 o'clock మేడం ఫోన్ చేసి ఉదయం ఇమ్మీడియట్గా విజిట్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి డిఓ వికారాబాద్ ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి పుస్తకాలు అమ్ముతున్న మాట వాస్తవమని ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. మరి ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు మారడం లేదు. స్కూల్ క్యాంపస్లో అమ్మడం అనేది మాకున్న ఇన్స్ట్రక్షన్, అమ్మకూడదని. వాళ్ళు దాన్ని ఆ విధంగా చేయకుండా వేరే బయట పెట్టి అమ్ముతున్నారు, అది కూడా తప్పే. స్కూలు స్టేషనరీ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, బుక్ షాప్ లైసెన్స్ ఉన్న బుక్ షాప్లో మాత్రమే అమ్మాలి. మరి ఎటువంటి ఇంట్లో కూడా నాథరైజ్డ్గా అధికారికంగా ఎలాంటి వాళ్ళకు లైసెన్స్ లేకుండా ఒక ఇంట్లో పెట్టి అమ్మడం కూడా పూర్తిగా అది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధము. మరి మేడం గారు కూడా సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పింది కాబట్టి, డీటెయిల్గా రిపోర్ట్ పెట్టమని చెప్పింది కాబట్టి, నేను 2 స్కూళ్ళ మీద కూడా చైతన్య, నారాయణ 2 స్కూళ్ళ మీద డీటెయిల్గా రిపోర్ట్ పెడతాము. దీనికి భారీగా పెనాల్టీ కానీ లేకపోతే అవసరమైతే ఈటీఆర్ రద్దు కూడా మేము రికమెండ్ చేయడం జరుగుతుంది.